ప్రభాస్ ఫ్యాన్ అయినందుకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్కొక్కటి ఇది లేస్తున్న ఎంటికలు మొత్తం ఏమంటారు గూస్ బంప్స్ వస్తుంది. చాలా థ్రిల్లింగ్ ఉందన్న సినిమా. దీనికి మించి ఏం నచ్చిందంటే అన్నీ నచ్చుతాయి కదన్న. ప్రభాస్ దీన్ని నచ్చిందంటూ ఏముండదు నాకు. ఏదైనా సరే నచ్చుతుంది. ప్రభాస్ రావడం పోవడం ఎంట్రీ కానీ ఏదైనా సరే నాకు ప్రభాస్ అంటే ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్టార్ అంటే రిబలేరా, రిబల్ అంటే స్టారేరా అన్న సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత గ్రాఫిక్స్లో కూడా జనం విజిల్స్ వేస్తున్నారు అసలు ఒక్కొక్క సీన్కి. హీరో ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా తీశారు. అసలు ఎక్స్ట్రాడినరీ సినిమా. చాలా బాగుంది సినిమా. ప్రతి సీన్ కూడా చాలా కొత్తగా తీశారు. అసలు ఒక్క సీన్ దగ్గర కూడా ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ కొట్టలేదు అనమాట. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా తీశారు. అసలు ఇలాంటి సీన్స్ మాత్రం ఇప్పటిదాకా అయితే ఏం రాలేదు. ఎలివేషన్స్ కూడా ఎలివేషన్స్ లిమిటెడ్గా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కేమియోస్ అద్దరిపోయి అన్ఎక్స్పెక్టెడ్ కేమియోస్ కూడా కొన్ని ఉన్నాయి. అసలు ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. ఆ కేమియోస్ కూడా అద్దరిపోయాయి అనమాట. అంటే ఈ ఫస్ట్ హాఫే లైక్ ఆల్మోస్ట్ దాటేసింది అనిపించింది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కొత్తగా అనిపించింది అనమాట. చాలా క్రియేటివ్గా తీశారు. అంత ఈ క్రియేటివ్నెస్ మాత్రం అదిరిపోయింది. ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారన్న. ప్రతి క్యారెక్టర్కి బీజిఎం బొక్క పెడతారు అనుకున్నాం కానీ బీజిఎం కూడా హైలైట్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అలాగ ప్రతి ఒక్కడూ చూడాల్సింది అన్నమాట. హ్యూమరు అన్నీ హ్యూమర్ కానీ ఎలివేషన్ దగ్గర కానీ బీజిఎం కానీ క్యారెక్టరైజేషన్ అంతమంది బిగ్ స్టార్స్ పెట్టి ప్రతి ఒక్కడికి క్యారెక్టర్ ఇచ్చాడు. క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్, ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవెల్. మరి సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ ఎగర్లీ. బాహుబలిని ఆల్రెడీ దాటేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ముందు రివ్యూస్ విన్నాము. తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా క్లియర్గా సెట్ చేశారనమాట. ఈ లెవెల్లో ఉంటే సెకండ్ హాఫ్ మించేస్తుంది, బాహుబలిని మించేస్తుంది ఈజీగా. ఫస్ట్ హాఫ్లో అసలు ఎక్కడ కూడా అసలు స్టన్ అనమాట. కంప్లీట్ స్టన్లో ఉన్నాము. ఇంటర్వెల్ ఇచ్చాక కూడా అసలు లెగబుద్ధి కాలేదు, కదలలేకపోయాం అనమాట. ట్రాన్స్లో ఉండిపోయాం. కొన్ని సినిమాలకి మాత్రం అలాంటి ట్రాన్స్ వస్తుంది. అలాంటి ట్రాన్స్ మైథాలజీ ప్లస్ టెక్నాలజీ వేరే లెవెల్. స్టోరీ మాత్రం టెక్ క్రియేటివిటీ చాలా బాగుంది. అసలు కంప్లీట్గా ఫ్యూచర్ నిజంగా అలానే ఉంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. నిజంగా అలానే ఉండొచ్చేమో అన్నంత నీట్గా చూపించాడు. టెక్నాలజీ అరవకుండా ఎవ్వరు లేరు. ఒకసారి చూస్తే థియేటర్ మొత్తం పేపర్లే. ఈ థియేటర్లకు ఉందంటే ఇంక మాస్ థియేటర్లు ఇంకెలాగుంటాయో. ప్రతి దగ్గర అరుపులే. ప్రభాస్ ఫ్యాన్ కాదు ఏం కాదు, ఎవరైనా అరాల్సిందే సీన్లకి. అలా ఉన్నాయి సీన్లు. హ్యూమర్ చాలా బాగుంది. ఆ తర్వాత మన ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నవి ఫ్యూచర్కి ఏ రకంగా మారుతాయి చిన్న చిన్న సీన్స్ అన్నీ చూపించారు. అంటే చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. కొన్ని కరెంట్ ఉన్న సీన్స్ని ఫ్యూచర్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఆఫ్టర్ ఒక 2000 years ఆ తర్వాత ఎలా ఉంటుంది ప్రెజెంట్ ఉన్న కొన్ని సీన్స్ని చూపించి ఫ్యూచర్ ఎలా ఉంటుందని చూపించాడు. రియల్లీ ఫన్. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ప్రీ ఇంటర్వెల్ ఈజ్ మ్యాడ్. బయట రివ్యూస్ చూస్తున్నాం కదా, క్లైమాక్స్ ఇంకా మ్యాడ్ ఉంది అంటున్నారు కదా. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ లాస్ట్ క్లైమాక్స్ ఎట్లుంటుంది ఏంటి. అందరు గూస్ బంప్స్ అంటున్నారు. ఆ మూమెంట్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆబ్వియస్గా. యా ఇప్పటిదాకైతే 2 కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. నథింగ్. ఈ సింపుల్గా వెళ్ళిపోయింది. అండ్ ప్రీ ఇంటర్వెల్లో హైకి తీసుకెళ్ళింది కదా. ఒకవేళ అదే హై మెయింటైన్ చేస్తే వర్క్స్ వెళ్ళి ఇంకా నో డౌట్. బాగుంది సూపర్. సూపర్ అంతా మొత్తం మహాభారతం సీన్ అయితే సూపర్ ఉంది అన్న. సూపర్ ఉందా అన్న. సెకండ్ హాఫ్ బాగుందన్న. సూపర్ బాగుంది బ్రో. సినిమా అయితే బాగుంది. క్లైమాక్స్ బాగుంది. గ్రాఫిక్స్ మొత్తం బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. పార్ట్ 2 ఇంకా కిక్ ఎక్కించింది. థ్యాంక్ యూ బ్రో. సూపర్. చాలా బాగుందన్న. సూపర్ బాగుందన్న. మెంటల్ క్లైమాక్స్ తోపుందన్న. క్లైమాక్స్ సూపర్ అని చాలా బాగుంది. సూపర్ బాగుంది. సూపర్ సూపర్ ఉందన్న. మ్యాడ్ క్రేజీ ఉంది సినిమా. క్రేజీ ఉంది. బ్లాక్ బస్టర్ కల్కే. బాగుంది మూవీ. సూపర్ బ్రో. ఫైట్స్ బాగున్నాయి. సూపర్ ఉంది భయ్య. క్రేజీ అసలు. హనుమాన్ కన్నా బీభత్సం. ఇంకా మామూలు గూస్ బంప్స్ రాలే నాకైతే. 4-5 సార్లు గూస్ బంప్స్ వచ్చాయి. క్రేజీ అంటే క్రేజీ. క్లైమాక్స్ హైలైట్. సూపర్ ఉంది. 500 కోట్లు 5,000 కోట్లు సారీ. మామూలు బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసి ఒక్కొక్క సీన్ ఉంది చూడు. సీన్లు మాత్రం మామూలుగా లేవు. దీపికా పదుకొని మంటల నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఆ సీన్ ఒకటి.
ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఎవరిది మన ప్రభాస్జీనా ఇంకా అమితాబ్ బచ్చన్ది ఫైట్ ఉంటుంది, కిర్రాకుంటుంది ఆ ఫైట్ మాత్రం. వీళ్ళిద్దరు ఫైట్స్ మాత్రం నిజంగా కాక చచ్చిపోతున్నా, అదేం వినిపించట్లేదు, మూవీ ఏమి వినిపించట్లేదు, వీళ్ళు అరుపులే మొత్తం. బాగుందన్న, బీజిఎం కూడా చాలా బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించింది బీజిఎం అంతే. అదిరిపోయింది, అంతా నచ్చింది, అంతా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్, చెప్పడానికి మాట లేవు. గూస్ బంప్స్ క్యారెక్టర్ కానీ మంది ఒక లాస్ట్ అయితే ట్విస్ట్ ఉంటుంది, సూపర్ ఉంది ప్రభాస్ది. బాహుబలి మించుంది, సూపర్. రేటింగ్ 5/5. రేపటి నుంచి ప్రపంచం మొత్తం వాట్ ఈజ్ మహాభారత్ అని సెర్చ్ చేస్తుంది గూగుల్లో, అలా ఉంది సినిమా. మహాభారతం అంటే ఏంటి, రేపటి నుంచి ప్రతి ఒక్కరు కంట్రీలో ప్రతి ఒక్కరు తీసుకుంటారు. బాగుంది, చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి అన్న. ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ అసలు పీక్స్ ఉంటుంది, క్లైమాక్స్ అదిరిపోయింది, బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ హైలైట్, సూపర్ మూవీ బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సస్పెన్స్ ఉంది ఫుల్. గ్రాఫిక్స్ మొత్తం బాగుందన్న, గ్రాఫిక్స్ మొత్తం బాగుందన్న. ఫైట్స్ కూడా ఎదిరిపోయినాయి. పార్ట్ 2 నుంచి వెయిట్ చేస్తున్నాం. స్టోరీ లైన్ మాత్రం బాగుందన్న. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించరు, ఇంట్రెస్టింగ్ ఉంది. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయింది అంతే. సెకండ్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ ఫుల్గా యాక్షన్ ఫుల్గా చూపించాడు. తర్వాత క్యారెక్టర్స్ అంటే మళ్ళీ పాత స్టోరీకి వెళ్ళాడు. ఏంట్రా అది, క్యామియోస్, కురుక్షేత్రం సూపర్ అన్న. లింకప్ మాత్రం వేరే లెవెల్లో పెట్టాడు. ఏ లెవెల్లో క్లైమాక్స్ ఉంటుంది అనుకున్నాం కానీ దానికి వేరే లెవెల్ ఉంది క్లైమాక్స్, ఫుల్ సాటిస్ఫైడ్. కురుక్షేత్ర యుద్ధము అవన్నీ మళ్ళీ కొంచెం చూపించాడు, చిన్న చిన్న సీన్స్ చూపించి. ఎక్స్పెక్ట్ చేయరండి, ఇంతకు మించి మేము చెప్పలేము. అందరూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఎవ్వరు ఇంకా ట్విస్ట్లు అవన్నీ చెప్తే బాగోదు, ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అంతే. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫుల్ మించిపోయింది అన్న, మించిపోయింది ఇంకా అయిపోయింది, మించిపోయింది. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ చాలా బాగుంది, నెంబర్ 1. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. తెలుగు స్టేట్స్లో అయితే పక్కా, మరి ఇంకా మనకి బాలీవుడ్ తెలియదు వాళ్ళు ఎలా తీసుకుంటారు కానీ తెలుగు స్టేట్స్ పక్కా. చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్ ఫర్ షూర్. తోపు ఉంది, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైనింగ్, చాలా బాగుంది అసలు, సూపర్. అన్ని లైక్ ఫైట్సే హైలైట్, సైంటిఫిక్ మైథాలజీ తోపుండే. ప్రభాస్ మొత్తం లైక్ ఎలివేషన్ తోపుండే. ప్రభాస్ గురించి లాస్ట్ వరకు అంత మసాలా కానీ లాస్ట్ లో క్లైమాక్స్ తోపుంటాయి. క్లైమాక్స్ లిటరలీ ఎంజాయ్, జంప్ ఫ్రమ్ యువర్ సీన్స్ అంతే. బాగుండే. అండ్ నాగశ్విన్ డైరెక్షన్ మాత్రం ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అసలు ప్రతి ఒక్క ఇంచ్ని కూడా ఒక రేంజ్లో పోర్ట్రేట్ చేశాడు. సో ఇట్స్ గుడ్, ఇట్స్ వర్త్ వాచింగ్. అంటే రావాలి ఖచ్చితంగా, థియేటర్కి వచ్చి చూసే మూవీ. సూపర్ అంటే సూపర్, పక్కా సూపర్. సినిమా ఎలా ఉందన్న? సినిమా సూపర్, పెద్ద ఫ్యాన్. చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది, బాగుంది. దీపికా పడుకోని క్యారెక్టర్ కూడా చాలా మంచిది. గెస్ట్ రోల్స్ వస్తా ఉంటే మీకు అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి మూవీలో, చాలా బాగుంది. చూడొచ్చు చాలాసార్లు, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు, చాలా బాగుంటుంది మూవీ. కానీ థియేటర్ల ఎక్స్పీరియన్స్, థియేటర్కి వచ్చి చూస్తేనే బాగుంటుంది మూవీ. బీజిఎం కూడా చాలా బాగుంది. ఓవరాల్ 10కి 10 ఖచ్చితంగా. ఇప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టుంది, ప్రతిదీ కొత్తగా ఉంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రతిదీ ఉంటుంది అన్న సినిమాలో. ఇప్పుడు రేంజ్ అని చెప్పొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ కానీ సినిమా చాలా బాగా తీసాడు అశ్విన్. సినిమా అయితే చాలా బాగుంది. చిట్టి చాలా బాగుంది. క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా డీటెయిల్గా చూపించి బాగా చూపించాడు ఎలివేషన్స్. కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సూపర్ అన్న. కానీ లాస్ట్లో క్లైమాక్స్ అనేది మన కమల్ హాసన్ సార్ వచ్చింది, అది మంచిగా చూపించలే అతను. అంటే అది మల్టీ స్టార్, ఓకే, అందరూ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే అది చూపించే విధానం కొంచెం మంచిగా చూపిస్తుంటే బాగుంది. అందరూ ఇంటివ్వాలి కదా ఫస్ట్, అప్పుడు చూపిస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూపించకపోతే మధ్యాహ్నానికి మరి చూపించాలి కదా, మరి చూపించకపోతే మధ్యాహ్నం కదా. ఇప్పుడు లాస్ట్ అయితే చిన్నగా చూపించండి అంతేగాని చూపిస్తే ఇంకా బాగుండు. ఓకేనా? ఓకే,
ఓకే అందరూ చూడొచ్చు, మంచిగా చూడొచ్చు, బాగుంది సినిమా అయితే ఓకే. చాలా బాగుందన్న. ఇండియన్ హిస్టరీలో ఇలాంటి సినిమా లైఫ్ టైం సినిమా ఇది. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ ఇది ఖచ్చితంగా. అసలు లార్జర్ దాన్ లైఫ్ మూవీ అనేది మన ఇండియన్ ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ సినిమా ఇది. చాలా చాలా సూపర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. రాజమౌళి సడన్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉంది, బాగుంది, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంది. గర్వించదగ్గ సూపర్ సినిమా అసలు. రికార్డు క్రాస్ చేస్తుంది. సినిమా మాత్రం హై లెవెల్లో ఉంది, ఎక్సలెంట్ ఉంది. KGF RRR దేన్ని మించినట్టుంది కల్కి సినిమా. రాజమౌళి ఎంట్రీ సూపర్, ప్రభాస్ ఎంట్రీ సూపర్. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. అందరు సూపర్ యాక్టింగ్. స్టార్ మైండ్ బౌలింగ్ భయ, నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లోయింగ్. అసలు రాజమౌళి అసలు ఎంట్రీ అంటావా, అసలు బూస్ బాంబ్స్ ఇట్లా వెళ్ళిపోవాలి. అసలు వేరే లెవెల్ అన్న సినిమా. ప్యాన్ ఇండియా కాదు బాబు. బాక్స్ బద్దలు కొట్టాడంటే లోపల బద్దలు సీట్లు కాదు, బేస్మెంట్ బద్దలు అయిపోయి బేస్మెంట్ కలుతున్నాయి లోపల. భయ్య రాసి పెట్టుకోండి, ఇదే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఇంకో రెబల్ తయారవుతాడు. విజయ్ దేవరకొండ ఎంట్రీ కూడా సూపర్. విజువల్గా గ్రాఫిక్స్గా ఏ విధంగా చూసినా కానీ అన్న మొత్తం రికార్డ్స్కు నో. రికార్డ్స్లో వేరు, రికార్డ్లో ఉంది అది ఉంది అని అనేసి మనోళ్ళు చెప్పడం కాదు. అన్న పేరెత్తనే రికార్డ్స్ ఇట్లా వస్తాయి అంతే. 2000 కోట్లు పక్కా 2000 కాదన్న దింపుతాడు, అన్న పక్కా దింపుతాడు. అది ప్రభాస్ క్యారెక్టర్ కన్నా అశ్వత్థామ క్యారెక్టర్ బాగుంది అంటున్నారు. 100 డేస్ పక్కా 2000 కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 డబల్ వస్తుంది. ఐ హ్యావ్ అ కీ. ఐ వాచ్ ద మూవీ కల్కి. అర్థమైందా? కల్కి సినిమా చూడడం జరిగిందండి. సినిమా వాజ్ వెరీ నైస్. ఇందాక అశ్వత్థామ అంటున్నారు, ఏంది మీ బాధ? అది సపోర్టింగ్ క్యారెక్టర్. అశ్వత్థామ క్యారెక్టర్ లేకపోతే హీరో క్యారెక్టర్ లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్లు 2 ఉన్నాయి, ఒక బుజ్జి కూడా ఉంది దాంట్లో. అర్థమైందా? మళ్ళీ బుజ్జి లేకపోతే మళ్ళీ సినిమా కూడా లేదు. ఆ విధంగా ఉంది. ఒక క్యారెక్టర్ వస్తుంది దాంట్లో. క్యారెక్టర్ వచ్చి ఏమంటే తెలుసా, రే 10 ఏళ్ళు తొక్కుతారా అంటది. అనగానే బుజ్జి భయపడి పారిపోతుంది. అది ఎవరు అంటే రాజమౌళి, కెమియో రోల్. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వెల్లో నాకు గుడ్డు వేయడం జరిగింది. గుడ్డు ఇచ్చినారు, యాడ పెట్టుకోలే. అర్థమైందా? తిన్నా, ఆ రాజమౌళి పంపించిండు. దాని తర్వాత స్టోరీ ఏంది అని అంటే, లేజీ గాయ్ ఏం చేశాడంటే తన ఆశయం కోసం కంప్లీట్ చేసుకోవడం కోసం ఫైట్ చేస్తాడు. గెలిచాడా లేదా అనేటువంటిది స్టోరీ పాయింట్. ప్రభాస్ ఇప్పుడు ఫైట్ చేయాలన్నా, ఇప్పుడు అవసరమా, ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్డ్రాప్ ఏం తెలుసా, ఒక సిరం 150 డేస్ సిరం, ఒక అమ్మాయిది సిరం కావాలి 150 డేస్ది. అదే సిరం మార్చి పెట్టి ఆయనని హత్య చేసేటప్పుడు కమల్ హాసన్ని అది ఐడెంటిఫై చేస్తాడు, నన్ను మర్డర్ చేస్తున్నారని చెప్పేసి. అతనే ల్యాబ్లో 150 రోజుల అమ్మాయి ఉంది అనేటువంటిది గ్రహించాడు. ఇది ఒక బ్యాక్డ్రాప్. అండ్ మిస్టేక్ ఏం తెలుసా, దుల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు. ఆ అబ్బాయి దుల్కర్ సల్మాన్ వయసే ఉంటుంది, కాకపోతే దుల్కర్ సల్మాన్ ఇంకా యంగానే ఉంటాడు. ఇది ఒక మిస్టేక్. సో ఇవన్నీ వదిలేస్తే, సో మూవీ లాగానే చూడాలి అని అనుకుంటే అప్పుడు మీకు ఇది కనబడుతుంది. ఏ సెంటర్ కాదు, బి కాదు, సి కాదు, మినిమం 1000 CR అనేటువంటిది మినిమం అబోవ్నే కలెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ద విజువల్ మేకింగ్ అయితే ఉంటుందో, ఇంకో విషయం, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది క్లైమాక్స్లో. అది అర్జున్ దేవరకొండనా లేకుంటే విజయ్ దేవరకొండనా, అర్జున్ రెడ్డియా లేకుంటే అర్జునుడా అనేటువంటిది మీ ఆడియన్స్కి నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వదిలేస్తున్నా. సో ఓవరాల్గా మూవీ వాజ్ నైట్ అండి. దీపికా పడుకొని సూపర్గా చేసింది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నాకు తెలిసి పార్ట్ 1 ఈ విధంగా ఉంది అంటే పార్ట్ 2 ఇంకా భయంకరంగా ఉంటుందని అర్థమైపోయింది. నైస్. రేటు పెట్టి టికెట్ కొన్నాం కదా, మళ్ళీ ఎందుకు రేటింగ్ అవసరమా? ఎనర్జీ వేస్ట్ కాదు. అర్థమైంది? అక్కడ బాక్స్ ఆఫీస్కి ఇద్దాం మళ్ళీసారి. రేటింగ్ అవసరం లేదు దాన్ని. సినిమా బాగుందన్న, చాలా బాగుందన్న, సూపర్ హిట్. ప్యాన్ ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ సినిమా బాగుంది, సూపర్ అన్న. ఎలా ఉంది బీజిఎం? హైలైట్ అన్న, బాగుందన్న, సూపర్ ఉంది. అమితాబ్ బచ్చన్ అయితే సూపర్ అన్న, హైలైట్గా ఉందంటే చాలా బాగుంది. ఇద్దరిది ఫైట్ చాలా బాగుందన్న, హైలైట్గా ఉంది. మూవీ హైలైట్ అంటే ఏంటంటారు? ఏంటంటే సూపర్ అన్న. అమితాబ్ బచ్చన్ ఇద్దరు కలిపి ఇద్దరు బాగుందన్న. అమితాబ్ బచ్చన్ పెపర్స్ ఇద్దరు బాగుంది. చిట్టి క్యారెక్టర్ అనిపించింది. చిట్టి చాలా బాగుందన్న, చాలా బాగుంది, ఈజీగా ఉంది. మళ్ళీ అలా చిన్నకున్న టికెట్ ఏదన్నా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ నుంచి స్లోగా స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ పీక్స్ లా ఉంది. అశ్వత్థామ అండ్ భైరవ ఫైట్లు అయితే వేరే లెవెల్.
వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఏముందండి మూవీ అద్దరిపోయింది. నాగేశ్వరికి దన్నా అయ్యా. సూపర్ సూపర్ ఉందన్న మూవీ, చాలా బాగుంది. వండర్ఫుల్. క్యారెక్టర్ ఎలా ఉంది? నార్మల్ అంత ఏం లేదు, బట్ ప్రభాస్ చాలా అంటున్నారు అన్ని బాగున్నాయి అన్న. చూడండి ప్రజెంటేషన్ మంచిగా ఉంది. ఆయన ఏం పురాణాలను ఏమనకుండా అది కంటిన్యూ చేసుకుంటా మంచిగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. బాగుందన్న. నాగేశ్వర అన్న గుడి కట్టచ్చు అన్న, ఏమైనా చేయొచ్చు. సూపర్. అమితాబ్ బచ్చన్ కన్నా క్యారెక్టర్ ప్రభాస్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? అమితాబ్ బచ్చన్ ఎక్కువ ఉంది. ప్రభాస్ ఏదో అలా అప్పుడప్పుడు కనపడ్డాడు అంతే. హీరో అమితాబ్ బచ్చన్ అంటారా? హీరో అమితాబ్ బచ్చన్ అంటారా? అలాగనే కాదు కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. 2000 కోట్లు వస్తుందంటారా? బడ్జెట్ మనం ఎలా చెప్తాం, వస్తాయి బాగుంది, చాలా బాగుంది మూవీ. బాగుందన్న, బాగుంది. సూపర్గా ఉన్నాయి. 2000 కోట్లు వస్తుందంటారా? బడ్జెట్ నాకేం తెలుసులే కానీ ప్రభాస్ అన్న బట్టి వస్తాయి. అమితాబ్ బచ్చన్ కన్నా ప్రభాస్ గారు యాక్టింగ్ బాగా చేశారా? యాక్టింగ్ గురించి మాట్లాడుకోకూడదు. ప్రభాస్ అన్న బాగున్నాయి. వాళ్ళకి మించి ఏమైనా చేశారా? ఎవరి యాక్టింగ్ వాళ్ళు బాగా చేశారు. సూపర్ గుడ్. సూపర్ సినిమా. సూపర్ అండ్ ఎక్సలెంట్ ఉంది. ఓకే, అశ్వత్థామ క్యారెక్టర్ పెద్దగా అంటే మెయిన్ రోల్ అంటున్నారు. సో అది ఎంతవరకు అది నిజం? సినిమా సూపర్ అని చూడండి నాకు తెలుస్తుంది. రాజీవ్ గారి క్యామియో ఎలా ఉంది? బాగుంది. సూపర్ ఉంది. సూపర్ హైలైట్ ఉన్నాయి. రాజ్ అంటే రెబలరా, లెవర్ అంటే రాజరా. భయ్యా 100 రోజులు 100 పాతకాలంలో అయ్యేవి కదా 175 సెంటర్స్ 100 days అని ఆడిస్తా చూడు. ఎన్ని 2000 కోట్ల, 3000 కోట్ల, 4000 కోట్ల, మొత్తం ఇంకా హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం ఆల్ స్వీప్. గుర్తుపెట్టుకోండి, ఇంకా హైప్తో పోతారు సినిమాకి వెళ్తే. ఆ మూవీలోనా యాక్చువల్లీ మూవీ అంతా బాగుంది బ్రో. మూవీ పర్టికులర్గా ఈ పాయింట్ అని నేను చెప్పలేను, ఈ పాయింట్ అని చెప్పలేను. ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా నచ్చింది నాకు. నాగశ్వన్ థాట్స్ మైండ్ బ్లోయింగ్, అసలు చాలా బాగుంది మూవీ అయితే. రేటింగ్ ఇప్పుడు ఎంత కావాలి? 5కా 10కా? 10కా 9.5 ఇస్తానన్న. సూపర్. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. క్లైమాక్స్ సూపర్ ఉంది. ఫైట్ సీక్వెన్స్ అంతా బీజిఎం సూపర్. అలా సినిమా అయితే మూవీ అయితే బాగుంది, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెము ల్యాగ్ అనిపించింది, కానీ సినిమా బాగుంది బ్రో. ల్యాగ్ ఉంది. క్యారెక్టర్ అందరినీ యాడ్ చేసారు. ప్రతి ఒక్క మెయిన్ క్యారెక్టర్ అశ్వత్థామ చాలా బాగుంటుంది. ట్విస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రభాస్ ట్విస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో. చెప్తే బాగుంటుంది కానీ బాగుంది సినిమా. సూపర్ ఉంది. ప్రభాస్ అన్న విజువల్స్ ఎక్సలెంట్, ఘోరం ఉంది అసలు అన్న. ఎక్సలెంట్ మూవీ. బాహుబలికి లెవెల్ చూడొచ్చు, 100% చూడాలి. చాలా బాగుంది. మ్యాడ్ అన్న, సెకండ్ హాఫ్ మ్యాడ్ అన్న. అన్న బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ అసలు. ఫైట్ మనం చెప్పలేము, మన ఘోరంగా ఉన్నాయి అసలు. ప్రభాస్ అన్న తోపు చెప్పాలి. చాలా క్రేజీ ఉండే, ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుండిద్దని. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. ఈచ్ క్యారెక్టర్ను బాగా యూజ్ చేశాడు డైరెక్టర్. చాలా సూపర్గా ఉంది. 5/5 సూపర్. నైట్ కూడా మళ్ళీ బుక్ చేసాం. లవ్ యూ బుజ్జి. నచ్చడంలో కూడా నచ్చింది, బాగుంది. అంతే నా కాంప్లిమెంట్. టైం అవుతుంది మాకు కూడా. సూపర్ ఉంది సినిమా. అందరు యాక్టింగ్ సూపర్ చేసారు. 100 days పక్కా. మస్తు ఉన్నాయి. సూపర్ ఉంది భయ్యా మూవీ. హైలైట్ ఉన్నాయి. ప్రభాస్ యాక్టింగ్ సూపర్. ఎప్పుడు చేసినట్టు సూపర్ ఉంది. ఎంతకి? 5కి 3.5 ఇస్తా. వన్ మ్యాన్ షో అన్న ప్రభాస్ అన్న. వన్ మ్యాన్ షో అన్న అంటే నచ్చలేదంటే హైలైట్ ఉంది అన్న సినిమా. క్లైమాక్స్ అయితే ఫిక్స్. వెరీ చాలా హైలైట్ అన్న. దానికోసం కర్ణ ప్రభాస్ అన్న హైలైట్ అన్న. మంచిగా ఉంది అన్న మూవీ, మంచిగా ఉంది, నిజంగా మంచిగా ఉంది. కిరా కేక మూవీ చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. సూపర్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్ ఎక్సలెంట్. అసలు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అయితే ఎక్సలెంట్. అమితాబ్ బచ్చన్ అందరిది చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, అందరూ చూడొచ్చు డెఫినెట్గా. బాగుంది.
ఓవరాల్ అంతా బాగానే ఉంది, డ్రామా బాగుంది. 5కి 3 ఇస్తాను. మూవీలోనా అన్న కట్అవుట్ అన్న కట్అవుట్ సూపర్ ఉంది, మస్తు ఫైట్స్ అంటే బాగున్నాయి, మంచిగా ఎంట్రీ అయితే మస్తు ఉంది. క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న, అయితే ఎవరు ఊహించలేదు, అయితే మస్తు ఉంది. కర్ర అలా పడ్డం హైలైట్ ఇంకా ఎక్సలెంట్. రేటింగ్ అయితే చెప్పచ్చు, చేయొచ్చు. బాగుందన్న మూవీ అయితే, ఓవరాల్గా బాగుంది. ఎండింగ్ క్లైమాక్స్ సీన్ మాత్రం హైలైట్. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్ చేసినాడు కొంచెం, కానీ ఎండింగ్లో చాలా బాగుంది. కొంచెం బోరింగ్ అంటే బోరింగ్ కాదు, బట్ ఓకే నడిపించిండు. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది, క్లైమాక్స్ అయితే హైలైట్. ఇంకా రేటింగ్ 10కి 9 ఇవ్వచ్చు అన్న, 8.5 to 9.